అక్కడ ప్రభుత్వ వైద్యులకు ప్రైవేట్ ప్రాక్టీస్ వ్యసనంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డాక్టర్లను దైవంగా భావిస్తూ మానవీయతకు మారుపేరుగా చెబుతారు. అలాంటి వైద్యులు ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో తమ వృత్తి ధర్మాన్ని విస్మరిస్తూ కాసుల కోసం కకుర్తిపడి వైద్య వృత్తిని వ్యాపారంగా మారుస్తున్నారనే విమర్శలున్నాయి. బాపట్ల జిల్లా చీరాలలో స్వతంత్ర సమరయోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్మారకంగా 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అయితే ఈ వైద్యశాలలో పేదలకు సరైన వైద్యం అందడం లేదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆధునిక సౌకర్యాలతో కూడిన పెద్ద భవంతులతో నిర్మించిన ఈ ఏరియా ఆసుపత్రిలో పేదలకు వైద్యం అందని ద్రాక్షగానే మారుతుందంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వచ్చినాక నైట్ 11 గంటలకు వచ్చాము. అప్పుడు బాగానే చేశారు. తెల్లారి పొద్దున్నే సార్ వచ్చేసి టెస్టులు రాశారు. కొన్ని టెస్ట్ పొద్దువి సార్ గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తారు, ప్రైవేట్ హాస్పిటల్ చేస్తారు. కానవిత హాస్పిటల్ ఈ టెస్ట్ అక్కడ చేయించుకోవాలని చెప్పారు. వచ్చి టెస్ట్ రాసి 600 అన్నారు. కానవిత హాస్పిటల్కి రమ్మంటే అక్కడ రేట్లు అవుతాయని బయట హాస్పిటల్ తీసుకొచ్చాము. అక్కడ తీసుకొస్తే ఆ టాబ్లెట్లు తెల్లారి మళ్ళీ వచ్చి డాక్టర్ వచ్చేసి ఇక్కడ ఎవరు తీసుకురామన్నారు, అసలు ఇక వద్దు, మీరే ట్రీట్మెంట్ చేసుకోండి, మీరే వేసుకోండి, ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఫైల్ కింద ఇసిరేసారు. ఈ అన్యాయం అసలు ఏంటంటే అసలు కనపడం. ప్రైవేట్ హాస్పిటల్ లేని వాళ్ళని మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా డబ్బులు అన్నీ తీసుకొని బయట చేస్తారు. ఈ అన్యాయం అక్కడ అరాజకం ఏడాలేదు. అందరూ వచ్చి పోతున్నారు, చేస్తున్నారు. ఇది అడిగేది ఎవరు అరాజకం ఎవరిని నింపుతారో ఏమో. ట్రీట్మెంట్ జరిగేటట్టు సరిగ్గా చూడండి సార్. ఇది అసలు సరిగ్గా చేయట్లేదు సార్. వస్తున్నారు, ఇలా ఉందని చెప్పటం ఏమీ లేదు. అసలు ఇంకా ట్రైనింగ్కి వచ్చిన పిల్లల చేత చేపిస్తున్నారు. చేయాల్సింది అరసలు చేయాలి. ఆమెకి ఇంతవరకు ఏంటి జరుగుతుంది ఏందనేది ఇంతవరకు ఏమీ లేదు. పొద్దున వస్తారు, గంట సేపు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంకేమి లేదు. ఇంక మళ్ళీ రేపు పొద్దున ఈ మధ్యలో ఏదన్నా అయితే మటుకి వాళ్ళే ఫోన్లు చేసి డాక్టర్లు అందుబాటులో ఉండలేదు. నడవలేడు, అసలు మంచంలోనే ఉన్నాడు. తీసుకొని వస్తే చేర్చుకున్నారు. కానీ ట్రీట్మెంట్ అయితే ఇంతకు ముందులాగా జరగట్లా. సిలిండర్ ఆక్సిజన్ అసలు పెట్టట్లా. ఇదిగో ఈ మెషిన్ పెడుతున్నారు, అది కూడా సరిగ్గా అందట్లా. అవి కూడా రిపేర్లు ఉన్నాయి. వేసామంటే వేసాం అన్నట్టుగా చేస్తున్నారు. కానీ ట్రీట్మెంట్ అయితే ఇంతకు ముందులాగా ఏమీ జరగదు.